అందరికీ ప్రైజ్ ది లార్డ్ అమ్మ. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ధ్యానాంశం 59వ కీర్తన, 138వ కీర్తన 3వ వచనం. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరము ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టుకము. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చావు. ప్రభువా, నా ప్రాణంలో త్రాణ పుట్టించావు, ఆశ పుట్టించావు. మరలా నాయనా, మూడిబారిపోయిన జీవితం మొద్దండి, యెషయా మొద్దు నుండి చిగురు పుడుతుందట. యేసుక్రీస్తు వారు పుట్టడం అంటే ఏంటో తెలుసండి. ఆశలు లేవు, ఇంకా ఆశ లేదు, హోప్ లేదు. మన ప్రాణంలో మరలా త్రాణ పుట్టించడం, ఆశ పుట్టించడం, అదే మనల్ని ధైర్యపరిచేది. అదే వాక్యం, అదే యేసుక్రీస్తు ప్రభుల వారు. యెహోవా మహోన్నతుడు, మహా ఉన్నతమైనటువంటి వాడు. ఊహించడానికి కూడా మనకు అందదు, అపరిమితం. అయినా కూడా మనల్ని దీనులుగా, మన దీన దశలో ఉన్నప్పుడు ఆయన లక్ష్య పెడతాడు, ఆయన మనల్ని పట్టించుకుంటాడు. ఇతరులకి మన ఎన్నికలో ఉండకపోవచ్చు, మన జీవితం అస్తవ్యస్తంగా అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకు నా బ్రతుకు, ఏంటి సిచ్యువేషన్ అని మన చింతలో ఉండొచ్చు.
ఆయన దీన దశలో ఆయన మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఆయన లక్ష్యముంచే దేవుడు. ప్రభువా, నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయి తండ్రి. యెహోవా, నీ కృప సదాకాలం నాతో ఉంటుంది, నిరంతరము ఉండుగాక. నీ చేతి కార్యం ప్రభువా, నేను నీ చేతి పనిని తండ్రి, నీ సొంత హస్తాలతో చేయబడిన మనుషుని నేను. నన్ను నువ్వు పట్టించుకుంటావు ప్రభువా. కీర్తన 9:9 ఒక మాట ఉంటుంది, నలిగిన వారికి తాను మహాదుర్గమగు. మనం ధ్యానం చేసాం. నలిగిన వారికి తాను మహాదుర్గమవుతాడు. ఆపత్కాలములలో ఆయన వారికి మహాదుర్గమగును అని వ్రాయబడి ఉంది. 9వ వచనం, 9వ అధ్యాయం, 9వ కీర్తన 9వ చరణంలో నలిగిన వారికి ఆయన మహాదుర్గమవుతాడట. అదే పక్కన ఇంకో కీర్తన ఉంటుంది, 10వ కీర్తన, నిరాధారులకు అనగా ఆధారం లేని వారికి ఆయన ఆధారం అవుతాడు. మనం ధ్యానం చేసాం 4వ కీర్తన 1వ వచనంలో, నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, ఇరుకులో నాకు విశాలత కలిగజేస్తాడు. తినడానికి తిండి లేని సిచ్యువేషన్లో, రేపు రోజు ఎలా గడుస్తుందో అనుకునే సందర్భంలో ప్రభువా, ఇరుకులో నాకు విశాలత కలుగజేస్తావు. అందుకే అదే కీర్తన 4వ కీర్తన 8వ వచనంలో అంటాడు, యెహోవా నెమ్మదిగా పండుకుంటాను, నన్ను నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ప్రభువా ఒంటరిగా ఉండినా కూడా నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. నిరాధారులకు ఆధారం నీవే ప్రభువా, నిరాధారులకు ఆధారం లేని వారికి, దిక్కు లేని వారికి నీవే దిక్కు, నిరాధారులకు ఆధారం నీవు. మనస్ఫూర్తిగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, నా నీతికి ఆధారమగు దేవా, ఇరుకులో నాకు విశాలత కలుగజేస్తావు. ఎంత చక్కని పాటలండి, ఎంత అద్భుతమైనటువంటి సంపుటి, ఏం కూడిక నాయనా. నేను ఎలాగా వర్ణించగలనంటే ఈ కీర్తనలు చదవండి. కీర్తనల నుంచి మనకి ఒక్కొక్క వాక్యం ఆయన్ని ఎంత ఘనంగా మనం స్తుతించగలమో. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉండినను, ఒక్కడిని అయిపోయాను, అయినా కూడా ప్రభువా నీవు నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు, సురక్షితంగా నివసింపజేస్తావు. యెహోవా మాటలు పవిత్రమైనవి. పక్కనే 12వ కీర్తన 6వ వచనంలో మనం చూడొచ్చు, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిరి వెండి ఎంత పవిత్రమట, వెండి ఎంత పవిత్రం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగిపోయి ఊదినటువంటి వెండి ఎంత పరిశుద్ధంగా ఉంటుందని, పవిత్రంగా ఉంటుందని ఆ మాట మనల్ని ఉద్ధరిస్తుంది. ఆ మాట, ఆ వాక్యం మనల్ని ఉజ్జీవింపజేస్తుంది. అదే మాట మనల్ని రక్షిస్తుంది. ఆ మాటే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ మాట మనకి జీవాన్ని ఇస్తుంది. ఆ వాక్యం మనల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. ఆ వాక్యం మన ఇంటికి సమాధానాన్ని ఇస్తుంది. అందుకే పక్కనే కీర్తన 13వ అధ్యాయము 5వ వచనంలో, నేనైతే నీ కృపయందు ప్రభువా నమ్మిక ఉంచినాను, నీ దయయందు నమ్మిక ఉంచినాను, నాయన నీ జాలిగల చూపుయందు నమ్మిక ఉంచినాను. 138వ కీర్తన మనం ఇప్పుడే చూసాం కదా, యెహోవా మహోన్నతుడైనను
ఆయన దీనులను లక్ష్య పెట్టును. మన ఒంటరిగా ఉన్న మనల్ని ఆయన లక్ష్య పెడతాడు. ప్రభువా, నేను మొరపెట్టినప్పుడు నువ్వు నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు తండ్రి. నా ప్రాణంలో త్రాణ పుట్టిస్తావు. నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచి దీవు ప్రభువా. నీ కుడి చెయ్యి నన్ను రక్షిస్తుంది, నన్ను విడిచిపెట్టదు. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయము. యెహోవా నీ కృపయందు నిరంతరం ఉంటుంది. నేను ఆశ పెట్టుకుని నీ కృప మీదే నా నమ్మకం నాయనా. నా శక్తి కాదు, నా బలం కాదు, నా డబ్బు కాదు, నా అందం కాదు, నా ధనం కాదు నాయనా. నీ చేతి కార్యమును ప్రభువా నన్ను విడిచిపెట్టకు సమా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా. సదాకాలము 16వ కీర్తన 8వ వచనంలో సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను ఎప్పుడు కదల్చబడను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. జీవ మార్గము నువ్వు నాకు తెలియజేసేది ప్రభువా. జీవ మార్గమును నాకు తెలియజేస్తావు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ప్రభువా. నాయనా, యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మోసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రంగా ఉంటాయట. అందుకే ప్రభువా, నా నీతికి ఆధారముకు దేవా, ఇరుకులో నాకు విశాలత కలిగి చేస్తున్నాం. నిరాధారులకు ఆధారం నీవే, ఆధారం లేని వారికి ఆధారం నీవే. నలిగిన వారికి తాను మహాదుర్గమవుతాడట. ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగునని 9వ అధ్యాయము 9లో మనం ఇప్పుడే చూసాం. నేనైతే ప్రభువా నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేస్తాను తండ్రి. నేనైతే నీతి గలవాడనే అనగా యేసుక్రీస్తుని కలిగి ఉండి నీ ముఖ దర్శనం చేస్తాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను ప్రభా. నీ వాక్యం నన్ను ఉద్ధరిస్తుంది. నీ వాక్యం నాకు సంతోషాన్ని ఇస్తుంది. నీ వాక్యం నాకు నెమ్మదినిస్తుంది. నీ వాక్యం నాకు సంతృప్తినిస్తుంది. నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది నీ వాక్యమే. అది ఒక సుఖం క్షణికమైనది కాదు, అక్షయమైనది, నిరంతరము ఉండేది. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేస్తాను తండ్రి. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంలో నా ఆశను తీర్చుకుంటాను. 17వ కీర్తన 15వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడాలి ప్రభా. ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుని ఏం ప్రార్థన చేయాలో అని నాయన కాచుకొని ఉంటాను. నీ పాదముల దగ్గర పడిపోయి ప్రభువా, ఎప్పుడు నీతో మాట్లాడాలి, ఎప్పుడు నా సమస్యలు నీతో చెప్పాలి, ఎప్పుడు నేను స్తుతించాలి, ఎప్పుడు నా ప్రభువా నా గోడంతా వెలిపుచ్చుకోవాలి. మనుషులతో చెప్పుకుంటే భారం తీరిపోద్ది అంటారు. కానీ అదే మనుషులు నిన్ను వేగతాళి చేస్తారు, వెక్కిరిస్తారు, ఇతరులకు చెప్పి నీ యొక్క బలహీనతని ఆలింకగా చేస్తారు. అదే ఆధారంగా చేసుకుంటారు, అదే ఆయుధంగా చేసుకుని ఒకరోజు నిన్ను దెప్పి పొడుస్తారు సుమా. కానీ యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుని ఉంటారు ప్రభువా. నేనైతే నీతి గలవాడినే నీ ముఖ దర్శనం చేసుకోవాలని ఎప్పుడెప్పుడు పరితపిస్తాను తండ్రి. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను నిన్ను దర్శించి ప్రభా, నీ వాక్యం చూస్తూ మనస్ఫూర్తిగా నా ఆశను నా తండ్రి తీర్చుకుంటాను ప్రభా. యెహోవా 18వ కీర్తనలో 1వ వచనంలో అంటాడు కదా, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, యెహోవా నా కోట, యెహోవా నన్ను రక్షించువాడు. యెహోవా నా కేడము, నా దేవుడు నా రక్షణ శృంగము, నా దేవుడు నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించిన మహాదుర్గం. నలిగిన వారికి తాను మహాదుర్గమవుతాడు. ఆపత్కాలంలో వారికి ఆయన మహాదుర్గమవుతాడట. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. 19వ కీర్తన 14వ వచనంలో మాట చూస్తాం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. నా నోటి మాటలను నా హృదయ ధ్యానాన్ని నీ దృష్టికి అంగీకారమగునుగాక. నీకు అంగీకారమయ్యే ప్రార్థనలు నేను చేయుదునుగాక. యెహోవా
నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం అవ్వాలి సుమా. నువ్వు యాక్సెప్ట్ చేసే ప్రార్థన నేను చేయుదునుగాక. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, యెహోవా నాకు రక్షణయు అయినాడు. నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గమా, యెహోవా నా ప్రాణదుర్గమా. ఎవరికి వెరతును, ఎవరికి భయపడుదును? ఒకవేళ సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమైపోతాను? యెహోవా కొరకు కనిపెట్టుకుంటాను. ఉదయం లేచిన వెంటనే నీ స్వరూప దర్శనంతో ప్రభువా, నేనైతే నీతి గలవాడిని, నీ ముఖ దర్శనం చేస్తాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను ప్రభువా. ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినపడేటట్టు నా ప్రభువా, నా హృదయంతో నన్ను నేను చెప్పుకుంటాను తండ్రి. నన్ను నేను ఉద్ధరించుకుంటాను, నన్ను నేను ఉజ్జీవింపజేసుకుంటాను. నీతో మాట్లాడుతూ, నీ వాక్యం చదువుతూ, నీ వాక్యం ధ్యానం చేస్తూ, నీ వాక్యం వింటూ, నీ వాక్యం చెబుతూ ప్రభువా, ఉదయాన్నే నా ప్రార్థన సిద్ధం చేసుకుని నీ సన్నిధిని కాచుకుని ఉంటాను ప్రభువా. సజీవుల దేశంన నేను నీ దయను పొందుదన్న నమ్మకం నాకు లేకపోతే ఏమైపోతుంది ప్రభువా? యెహోవా కొరకు మాత్రమే నేను కనిపెట్టి, ఆ దేవా నీ కొరకు నేను కనిపెట్టుకు ఉంటాను. ధైర్యం తెచ్చుకుని నా హృదయంను నిబ్బరంగా ఉంచుకుంటాను ప్రభువా. భయపడండి తండ్రి. యెహోవా నా ఆశ్రయం. 28వ కీర్తన 7వ వచనంలో ఈ మాట చూస్తాం. యెహోవా నా ఆశ్రయం, యెహోవా నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగిన. దావీదు తన నిజ జీవితం మనకి ఎంతో నెమ్మదినిస్తుందండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు వ్రాయించి పెట్టిన మాటలు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగను. యెహోవా 8వ వచనంలో యెహోవా తన జనులకు ఆశ్రయం, ఆయన తన అభిషక్తుని తను ఏర్పాటు చేసుకున్న వాడిని ఆ రక్షణ దుర్గంగా ఉంటాడట. రక్షణ దుర్గముగా, కోటండి, చుట్టూరు కంచి వేస్తాడాయన. ముట్టనివుడు మనల్ని, సైతాన్ని ముట్టనివుడు. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచింది గనుక నాకు సహాయం కలుగుతూ ఉంది. యెహోవా తన జనులకు ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన తన అభిషక్తిని తాను ఏర్పాటు చేసుకున్న వాడికి రక్షణ దుర్గముగా ఉన్నాడు, కంచిగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు. ఆయన రెక్కలు ఆరోగ్యమునిచ్చే రెక్కలండి, భద్రతనిచ్చే రెక్కలు, భరోసానిచ్చే రెక్కలు, నమ్మకాన్ని పుట్టించే రెక్కలు ఆయన రెక్కలు. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉన్నా కూడా ఉదయమున సంతోషం కలుగుతుంది. ఉదయాన్నే సంతోషాన్ని ఇస్తాడు దేవుడు. ఎక్కడి నుంచో ఆన్సర్ దొరుకుతుంది మనకి, ఎక్కడి నుంచో సహాయం దొరుకుతుంది. ఎవరో వస్తారు భగవంతుని రూపంలో. నువ్వు భగవంతుని రూపంలో వచ్చావయా అంటాం. ఈ సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉన్నా కూడా ఉదయమున సంతోషము కలుగుతుందట. అందుకే 11వ వచనం కీర్తన 30:11లో నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించెదను ప్రభువా, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. విన్నావు ప్రభువా, ఆన్సర్ ఇచ్చావు, నాకు ఉత్తరం ఇచ్చావు. నీవు నా గోనె బట్టని విడిపించి సంతోష వస్త్రం, అవమానాన్ని తీసివేస్తావు. నువ్వు నాకు సంతోష వస్త్రము నన్ను ధరింపజేస్తావు. ప్రభువా, యెహోవా నా దేవా, నిత్యము ఎల్లప్పుడూ ఎప్పుడు నేను నిన్ను స్తుతిస్తూ ఉంటాను. 30వ కీర్తన 11వ వచనంలో ఈ మాటలు మనం చూసాం. రాత్రి 11 అవుతుంది అనుకుంటాను వాక్యాలు. నేను జస్ట్ 59వ కీర్తన తీస్తే నాకెందుకో ఈ మాటలు మరలా ఉచ్చరించాలని నాకు ఆశ పుట్టింది. అందుకే పక్కన రాసుకున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 59వ కీర్తన క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. భక్తుడు ఎంతో ఆయాసపడుతూ ఉంటాడు, ఎంతో శ్రమ పడుతూ ఉంటాడు. మనం ఈ రోజుల్లో
మన జీవితాల్లో అనారోగ్యం చేత ఆయాసపడవచ్చు, అవమానం చేత ఆయాసపడుతూ ఉండొచ్చు, లేదా ఇబ్బందులు, ఇరుకులు, అప్పులు, సమస్యలు, అసమాధానము, రకరకాల బాధలు, తల్లిదండ్రులను బట్టి, అత్తమామలను బట్టి, కుటుంబ సభ్యులను బట్టి, ఏదో లేదా భార్యని బట్ట, భర్తని బట్ట, పిల్లల్ని బట్ట ఏదో విధంగా ఆయాసం కలుగుతూ ఉండొచ్చు. అయితే అన్నిటికీ జవాబు వాక్యమే అంటాడు. 59వ కీర్తన, నీకు నాకు ఆయన ఆదరణ ఇచ్చేటటువంటి భగవంతుడు. అందుకే ఇది నీ కొరకు నా కొరకు వ్రాయించి పెట్టాడు భగవంతుడు. అందుకే మనకి 59వ కీర్తన 16వ వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ప్రభువా, ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. ఈ మాటలు కన్క్లూజన్ చేస్తాడు దావీదు. కన్క్లూడ్ చేసి ఈ యొక్క పాటని చివరి చరణంగా వ్రాస్తూ ఉన్నాడు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. 16వ వచనంలో 59:16, నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఎప్పుడు? ఆపద్దినమున. అందుకే ప్రభువా, నీ బలమును కూర్చి నేను కీర్తించేదను. దాసుడు వచ్చి అంటాడు కదా, యజమానుడా, మన చుట్టూ రథాలున్నాయి, మన చుట్టూ సైన్యం ఉంది, మనల్ని ఆవరించేశారు, మన ప్రాణాలు పోతాయి, ఈరోజు ఆఖరి రోజు మనకి, మనం తప్పించుకోలేం. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసా? తండ్రి, వీని కన్నులు తెరువు అని. వీని కన్నులు ఆ కన్నులు తెరవబడతాయి. తెరవబడినప్పుడు ఏం కనబడి తెలుస్తుంది? ఇంతవరకు శారీరక సంబంధమైన కన్నులు కలిగి చూశాడు. చుట్టూరు రథాలు, చుట్టూరు ఏం కనబడుతున్నాయేమో? సైన్యం కనబడుతుంది. ఇప్పుడు ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయి. భగవంతుడు తన చుట్టూరు అగ్ని రథాలు ఉంచాడు. చుట్టూరు సైన్యం ఉంది, అగ్ని గుర్రాలున్నాయి, అగ్ని రథాలున్నాయి. ఆశ్చర్యపోయాడండి. అది దేవుని యొక్క కాపుదల. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ప్రభువా, ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. ఈ మాట నిన్ను ధైర్యపరచునుగాక. అందుకే ప్రభువా, నీ బలమును గూర్చి నేను కీర్తించేదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను. ఎత్తైన కోట అంటే ఇంక శత్రువు కనబడ్డు, మనకి అనారోగ్యం కనబడదు, అవమానం మన దరిచేరదు. అక్కడ దుఃఖమైనను ఏడుపైనను ఇక్కడ ఉండదు, ఆయాసం ఉండదు, చింత ఉండదు. ఎల్లప్పుడూ ప్రభువుతో ఆనందిస్తాం. ఎత్తైన కోట మన మధ్య పార్టీషన్ ఉంచాడు. శత్రువు బాణాలు మనకు తగలు, అనారోగ్యం అనే బాణం మనకు దగ్గరికి రాదు, అవమానం అనే బాధ మనకు దగ్గరికి రాదు, ఆయాసం అనే భారం మన దగ్గరికి రాదు, అసమాధానం అనే బాధ, అసంతృప్తి అనే బాధ, వేధింపులు, సూటుపోటు మాటలు అనే బాధలు, ఆ ఏ బాణం మనకు దగ్గరికి రాదు. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడండి. 17వ వచనం, 59వ కీర్తన 17వ వచనంలో, దేవుడు కృపగల దేవుడు ఉన్నాడు నాకు గనుక నా బలం ఆయనే. నా బలమా, నిన్ను నేను కీర్తిస్తాను. కీర్తన 18వ కీర్తన మనం ఇప్పుడే చదివాం కదండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించాను, బాగా ఇష్టపడుతున్నాను తండ్రి. యెహోవా నా శైలము, ఆయనే నా కోట, నన్ను రక్షించేవాడు నీవే. నాయన, నీవే నా కేడుము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడవు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గమును నీవే ప్రభువా, నీవే ప్రభువా. దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు, కృపగల దేవుడిగా ఉన్నాడు,
ఆయన నా బలం, ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నా నమ్మకం, ఆయన కృపే నన్ను నిలబెట్టేది. నాయన అందును బట్టి తండ్రి ఉదయకాలన నేను నిన్ను కీర్తించేది, మనస్ఫూర్తిగా కీర్తిస్తాను, మనస్ఫూర్తిగా ఆరాధిస్తాను, మనస్ఫూర్తిగా ఉత్సాహగానం చేస్తాను, మనస్ఫూర్తిగా పాట పాడతాను. హృదయంలో నుంచి నేను చక్కని పాట పాడతాను ప్రభువా. నీ కృపను గురించి పాడతాను, నీ దయను గురించి పాడతాను. జాలిగల దేవా, నిన్ను మనస్ఫూర్తిగా నిన్ను స్తుతిస్తాను. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్న శత్రువుని గురించి ఎన్నెన్ని విధాలుగా వర్ణిస్తాడో దావీదు. శత్రువు బాణాల గురించి చెప్తూ ఉంటాడు, చివరిలో కృపను గురించి చెప్తాడు. చివరిలో నేను ఎందుకు ప్రభువు పట్ల నమ్మకంగా ఉన్నాను, నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేస్తాను. నాయన నీకు కనబడతాను తండ్రి, నా బాధని నీకు చెప్తాను. ఆపత్కాలములలో ఆయనే మనకి మహాదుర్గము, నలిగిన వారికి తాను మహాదుర్గమని వ్రాయపడి, నలిగిన వారికి. నాయనా నా నీతికి ఆధారముకు దేవా, నిరాధారులకు ఆధారం నీవే, ఆధారం లేని వారికి ఆధారం నీవే, నిరాధారులకు ఆధారం నీవే. ఇరుకులో ప్రభువా, కష్టంలో తండ్రి నాకు విశాలత కలుగజేస్తున్నావు, నా బాధలను తీసివేస్తున్నావు, నా చింతను తీసివేస్తున్నావు, నా మనసు తేలిగ్గా ఉంటుంది ప్రభువా. నీ వాక్యం నన్ను తెప్పరిల్ల చేస్తుంది. అంతే తెలుసండి, నీటి మీద తేలియాడి చేస్తుంది, బరువు తీసేస్తుంది, తెప్పరిల్ల చేస్తుంది. యెహోవా అందుకే నెమ్మదితో పండుకుంటాను తండ్రి. నేను ఒంటరిగా ఉన్నా కూడా నీవే నన్ను సురక్షితంగా శత్రు భయం నుండి, అనారోగ్యమైన భయం నుండి, ఏ సమస్య అయినా కూడా అన్ని ప్రశ్నలకు వాక్యం జవాబు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. నీ వాక్యమే ప్రభువా నాకు గైడెన్స్ ఇచ్చేది. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను తండ్రి. నీ రక్షణ విషయమే నా హృదయం, నువ్వు నన్ను రక్షిస్తున్న విధానం చూసి నా హృదయం హర్షిస్తూ ఉంది. యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు, తన సొంత కుమారుడుగా నన్ను అంగీకరించాడు. నేను ఆయనను కీర్తించకుండా ఎలా ఉండగలను? 13వ కీర్తన 5వ వచనంలో మనం చూసాం ఇప్పుడే. అందుకే 59వ కీర్తన 17 వచనాలు ఉన్నాయి. చివరి 2 వచనాలు మనం ధ్యానం చేసాం. మనం చదువుతూ వెళితే, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడే ఆన్సర్ చూసాం. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించి ప్రభువా. దావీదు యొక్క 59వ కీర్తన, శత్రువు చుట్టుముట్టేశాడు. ప్రధాన గాయకునికి ఆల్తషెహేతు. మనం 57వ కీర్తన ఆల్తహెషు రాగం మీద, 58వ కీర్తన కూడా అల్షతహెషు ఆల్తషెహేతు రాగం మీద పాడదగినది. 59వ కీర్తన కూడా అదే కీర్తనతో పాడదగినది, రాగం మీద పాడదగినది. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన కీర్తన. సౌలు పంపించాడు మనుషుల్ని, శత్రువు చుట్టూ ముట్టేశాడు, అనారోగ్యం, శరీరం మొత్తం ప్రాగిపోయింది. అయితే ఆ బాధలో రాసిన కీర్తన ఇది. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించి ప్రభువా. పాపం చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. దేవుని ప్రార్థన చేస్తున్నాడమ్మా, చూడండి. నన్ను తప్పింపుము, నన్ను ఉద్ధరించుము, నన్ను తప్పింపుము, నన్ను రక్షింపుము. నా ప్రాణం తీయవలనని వారు పొంచి ఉన్నారు ప్రభువా. యెహోవా, నా దోషముని బట్టి కాదు, నేనేం పాపం చేయలేదు, అకారణంగానే
నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే అకారణంగానే బలవంతులు నాపైన పోగబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమం లేదు ప్రభువా. వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకున్నట్టుకే మేల్కొనుము తండ్రి. నువ్వు నన్ను కలుసుకుంటే చాలు ప్రభువా. మన బాధలు వచ్చినప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు మన ప్రార్థన ఇలా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నన్ను కలుసుకోవడానికి తండ్రి, నా పక్కన నిలబడ్డానికి, నా పక్షాన యుద్ధం చేయడానికి, నన్ను కలుసుకోవడానికి మేల్కో ప్రభువా. వారు నా యందు ఏ అక్రమం లేదు, నా యందు ఏ పాపం లేదు, నా యందు ఏ దోషం లేదు, అయినా కూడా వారు అందరూ గుమ్ముగూడిపోయారు, ఒక్కటిగా అయిపోయారు ప్రభువా. నేను ఒంటరిని అయిపోయాను తండ్రి. నన్ను కలుసుకోవడానికి మేల్కొనవా తండ్రి. 5వ వచనం, సైన్యములకు అధిపతికి యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకి మేల్కొనుము. అధిక ద్రోహుల్లో ఎవరిని కనికరించొద్దు ప్రభు. ఆగి ఆలోచించి మరలా కీర్తన పాడుతున్నాడు. నాయనా, నేను ఒంటరిని అయిపోయాను, నాకు సహాయం చేయడానికి నన్ను కలుసుకోవా. వారు సాయంకాలమున వారు మరలా వస్తూ ఉన్నారు, కుక్క వలె మొరుగుచు పట్టణం చుట్టూ తిరుగుతున్నారు, కేకలేస్తున్నారు ప్రభు అని అంటాడు. రబ్షాకే, నువ్వు పలికిన పలుకులన్నీ నా చెవి నుంచి వచ్చేసమ్మా. నువ్వెవరిని దూషిస్తున్నావు? హిజ్కియాను దూషిస్తున్నావు అనుకుంటున్నావా? కాదు, నన్నే దూషిస్తున్నావు. నువ్వు ఎవరి మీద బాణాలు వేస్తున్నావు? నా మీదే బాణాలు వేస్తున్నావు. ఎవరిని హింసిస్తున్నావు? నన్నే హింసిస్తున్నావు. నా కుమారుడిని ముట్టుకున్నవాడు నా కనుగురుడిని ముట్టినవాడు. నీకు అర్థమవుతుందా? సాయంకాలమున వారు మరలా వస్తున్నారు, కుక్క వలె మరుగుచు పట్టణం చుట్టూ తిరుగుతున్నారు. వినువారు ఎవరూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెలగొక్కుతూ ఉన్నారు. వారి పెదవులు కత్తులున్నాయట. అంతగా హింసిస్తున్నారు. పట్టించుకునేవాడు ఎవడు లేడు, వాడిని చూసేవాడు ఎవడు లేడు, ఎవడు దిక్కు లేడని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? దేవుడు పలికే మాటలు. దేవుడు మనకి అంతగా ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. ఏమంటాడు తెలుసా? ఒరే, ఎవరెవరా మీరు? ఎవరు లేరనుకున్నావా? దిక్కు లేనివాడు అనుకున్నావా? ఆధారం లేనివాడు అనుకున్నావా? వాడి మీద నీ ఇష్టం వచ్చినట్టు సైన్యంతో వచ్చి చుట్టూరు ముట్టేశావు. వాడు ఆస్తి ఎందుకు ముట్టుకున్నావు? వాడిని ఎందుకు కొట్టావు? ఎవడెవరా నువ్వు అని మన వెనకాల మన పక్షాన్ని వచ్చేవాడు మనతో మాట్లాడితే ఎంత ధైర్యం ఉంటుందండి? ఈరోజు నా భగవంతుని నీ పక్షాన్ని నిలబడుతున్నాడు. ఆయనే మన పక్షాన్ని యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఆయనే మనల్ని పట్టించుకున్నాడు. 40వ కీర్తన 17వ వచనం కదండి. యెహోవా నన్ను తలంచుకొనిచున్నాడు. యెహోవా నన్ను తలంచుకొనిచున్నాడు. ఈ మాట నన్ను బాగా ఈ యొక్క సంవత్సరం ధైర్యపరిచినటువంటిది. ఎన్నో కీర్తనది? 40వ కీర్తన 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడినైపోయాను, ఒంటరిని అయిపోయాను ప్రభు. శ్రమల పాలయ్యాను, దీనుడినైపోయాను. ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణ నీవే, నా రక్షణకర్తవు నా ప్రభు. నా దేవా, ఆలస్యం చేయకు ప్రభు. శత్రువు మీద పడిపోతున్నాడు, ఆన్సర్ రావట్లేదు, అర్థం కావట్లేదు. యెహోవా 138వ కీర్తన 8వ వచనంలో, యెహోవా నా పక్షమున కార్యం సఫలం చేయి. యెహోవా నీ కృప నిరంతరముండను. మరలా తండ్రి, నేను మొరపెట్టు దినమున నువ్వు నాకు ఉత్తరం ఇయ్యాలి సుమా. ఉత్తరం ఇచ్చితివి. నా హృదయంలో, నా ప్రాణంలో త్రాణ పుట్టించావు, మరల ఆశని పుట్టించావు, మరలా బ్రతికించావు తండ్రి. నాయనా, నేను మొరపెట్టు దినమున నువ్వు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచావు ప్రభా. నా బలం నీవే, నా కొండ, నా కోట, నా ప్రాణదుర్గం. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. వినువారెవరూ లేరనుకుని వారు తమ నోటి నుండి మాటలు వెలగొక్కుతూ ఉన్నారు. వారి పెదవుల్లో కత్తులున్నాయి. ప్రభువా, యెహోవా నీవు 8వ వచనం 59వ కీర్తన 8వ వచనం. యెహోవా నీవు వారిని చూచి నవ్వుతూ ఉన్నావు. అన్యజనులందరినీ నువ్వు అపహసించిదవు.
శత్రువులందరినీ అపహసిస్తావు. వారిని చూచి, వారి బలాన్ని చూచి, వారి ధైర్యాన్ని చూసి నవ్వుతున్నావు ప్రభువా. వారు ఏమనుకుంటున్నారు తెలుసా? వినువారు ఎవరు లేడు అని వారు తన నోటిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిన్నెవడు రక్షించలేడు, ఎవడురా నీ పక్కన ఉన్నవాడు, ఏంట్రా నీ ధైర్యం అని అంటున్నారు ప్రభువా. నాకెవడు లేడని అనుకుంటున్నారు. ఇష్టం వచ్చిన నా మీద వచ్చి పడిపోతుంది, బలంగా పడుతుంది ప్రభువా. దిక్కులోనే నన్ను ట్రీట్ చేస్తుంది. యెహోవా, నువ్వు వారిని చూచి నవ్వుతున్నావు, వారికి అర్థం కావట్లేదు. అన్య జనులందరినీ నువ్వు అపహసించదువు, శత్రువుకు అర్థం కావట్లేదు. నా బలమా, 9వ వచనం, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. 59వ కీర్తన 9వ వచనం. నిన్ను బలపరిచేది మాటలు కాదండి, నిన్ను బలపరిచేది వాక్యమే, నిన్ను బ్రతికించేది వాక్యమే. నువ్వు అనుకుంటున్నావు నాకెవరూ లేరని నువ్వు అనుకోవద్దు. నువ్వు నీ పక్షాన ఎవరు మాట్లాడట్లేదు, ఒంటరిగా అయిపోయినా నువ్వు అనుకోవద్దు. భగవంతుడు నాతో మాటలు చెప్తున్నాడు. ప్రభు, ఒంటరిని అయిపోయినని ఫీల్ అవ్వకు, బలం లేదని ఫీల్ అవ్వకు, బలహీనని ఫీల్ అవ్వకు. నీ పక్షాన మాట్లాడేవాడిని నేను నిన్ను పట్టించుకుంటాను. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడు రికగ్నైజ్ చేస్తాను. మనుషులు పట్టించుకుపోయినా నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను. యెహోవా నా పక్షమున. 138వ కీర్తన 8వ వచనంలో భగవంతుడు మాట్లాడుతున్నాడు. నా పక్షమున కార్యం సఫలం చేస్తాడు. ఆయనే నా కార్యం సఫలం చేసేటటువంటి దేవుడు. నా బలమా, నేను నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా ఉన్నతమైన దుర్గమను దేవుడే అట. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకుని. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, శత్రువు మీద పడిపోతున్నాడు తండ్రి, అనారోగ్యం బాధిస్తుందయ్యా, అవమానం చాలా తట్టుకోలేకపోతున్నాను, ఒంటరిని అయిపోయాను, అర్థం కాని జీవితం తండ్రి, ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియట్లేదు తండ్రి, నన్ను కలుసుకోవా అని ప్రార్థన చేశాడు దావీదు. ఇక్కడ ఆన్సర్ పొందుతున్నాడు, జవాబు వస్తుంది, సమాధానం దొరుకుతుంది. ఏమన్నాడు తెలుసమ్మా? నా దేవుడు తన కృపలో నన్ను కలిసి కొనేను. స్తోత్రం ప్రభా. ఈ మాటలను బట్టి మనం స్తుతించాలండి. అద్భుతమైనటువంటి మాటలు. ఈ మాటలను బట్టి మనం స్తుతించాలి ఆయన్ని. ఏమన్నాడు? నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. తన కృపలో నన్ను కలుసుకొనెను. నాతో మాట్లాడడానికి వచ్చాడు, నా పక్షాన యుద్ధం చేయడానికి వచ్చాడు, నన్ను బలపరచడానికి వచ్చాడు, నన్ను పట్టించుకుంటాడు ఆయన. నా బలమైన. మనం అంత నమ్మదగిన వారికి కాదు, ఆయన నమ్మదగిన దేవుడండి. ఆయన నిన్ను పట్టించుకుంటాడు, ఆయన నిన్ను లక్ష్యం చేస్తాడు, ఆయన నీ కొరకు చింత పొందుతాడు. నా ప్రాణమును తెప్పరిల్లు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నా చింతంతా ఆయన మీద వేసేసాను, నా బరువు ఆయన మీద వేశాను. ప్రభువా, ఏదైనా నీ చింతే ప్రభు, ఏదైనా నీ చిత్తమే తండ్రి, నీ ఇష్టం ప్రభు, చేస్తే చెయ్యి, లేకపోతే వదిలే ప్రభు. ఈరోజు ఉదయకాలన మనం తండ్రితో మాట్లాడు. నీ ఇష్టం తండ్రి, డాడీ నువ్వు ఇస్తే ఇయ్యి, లేకపోతే నీ ఇష్టం, నేను దుఃఖపడ్డును చూడలేవు. భగవంతుడు ఓ మాట జ్ఞాపకం చేశాను, నా కొరకు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, నా కొరకు పూట పడయ్యా, నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను, నేను ఏడవలేకపోతున్నాను, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. నా పక్షాన నువ్వు పూటపడాలి, నా పక్షాన్ని నువ్వు శ్రమ పడాలి, నా పక్షాన్ని నువ్వు బాధను అనుభవించాలి. నేను భరించలేకపోతున్నాను తండ్రి, ఈ కష్టాన్ని మోయలేకపోతున్నాను, నా పక్షాన్ని నువ్వు మోయి. ఈ రోజున భగవంతుడి ఉదయకాలన చింతంతా నా మీద వేపు. ఆయన పట్టించుకునే దేవుడు, ఆయన మనల్ని ఎల్లప్పుడూ తలంచుకుంటుంటాడు. మన ప్రాకారాలు ఆయన ముందరున్నాయి. మళ్ళీ చూచే దేవుడు ఆయన, మళ్ళీ పట్టించుకునే దేవుడు. స్తోత్రం ప్రభా. దేవా, నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. నా ఉన్నత దుర్గము నీవే ప్రభా. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకునేను.
నా కొరకు పొంచిన వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపిస్తాడు. చూడండి ఎలా ఉందో, విచిత్రంగా ఉంది కదా. వీడి కన్నులు తెరివాయా ఒకసారి? వీడికి అర్థం కావట్లేదు దేవుని యొక్క గొప్పతనం. ప్రార్థన చేశాడు ఎలీషా. ప్రార్థన చేసిన వెంటనే దాసుని యొక్క కన్నులు తెరవబడ్డాయి. తన చుట్టూ, ఆ ఇంటి చుట్టూ ఇంతవరకు ఏం చూశాడు? శారీరకమైనటువంటి గుర్రాలని, శారీరకమైనటువంటి రథాలను చూశాడు, ఈటలను చూశాడు, కత్తిని చూశాడు. ఇప్పుడు చూస్తూ ఉన్నాడు, ఏం చూస్తున్నాడమ్మా? అగ్ని రథాల్ని, అగ్ని గుర్రాల్ని, దేవునికి బలాన్ని. నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు అంటాడు, నువ్వు కత్తితో వస్తున్నావు, ఈటితో వస్తున్నావు, నేను యెహోవా పక్షం వస్తున్నాను. అది నా దేవుడు నా పక్షాన్ని నుండి వస్తున్నాడు. నిన్ను చంపడానికి కత్తులు అక్కర్లేదు, ఆయుధాలు అక్కర్లేదు, చిన్ని గులకరాయి చాలన్నాడు. ఒడిసేల్లో తిప్పి తిప్పి ఏమని పడతామా? తిప్పి 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 కొడితే శత్రువు కోలబడిపోయాడు. నా దేవుడు బలమైన కోట, మహాదుర్గం. ఆపత్కాలంలో ఆయన మహాదుర్గం, నలిగిన వారికి తాను మహాదుర్గం. వారిని చంపకమయ్యా. ఎలాగనగా నా ప్రజలు దానిని మర్చిపోతారేమో. వెంటనే తీసేయుక శ్రమని, నీ కృప చాలు ప్రభువా అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ముమ్మారు ప్రార్థన చేస్తాడు. అయినా పర్వాలేదే, నేను సాక్షిగా ఉండాలి, నేను బలంగా నిలబడాలి. నీ కృప చాలు తండ్రి. వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు దానిని మర్చిపోతారేమో. దాన్ని మర్చిపోయి కష్టం మర్చిపోతే దేవుని మర్చిపోతానేమో. దేవుడు ఎవడంటానేమో ఎక్కువ వచ్చేస్తే నాకు. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అనగొట్టు. ఏమేం మాటలండి, ఎంత అద్భుతమైనటువంటి పాట. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో తామే చిక్కుపడుదురుగాక. కోపము చేత వారిని నిర్మూలము చేయము, వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయు. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని ఇశ్రాయేలులో భూదిగంతముల వరకు మనుషులు ఎరిగినట్లు చేయయ్యా. దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా, ఇశ్రాయేలులో దేవుడున్నాడని అనేకులు చూచినట్లు నాయన ఈ రోజున నా పక్షాన్ని యుద్ధం చేయి. నా బలమా, నా కోట, నా కొండ, నువ్వు నాతో రా ప్రభువా. నువ్వు నన్ను కలుసుకో, నువ్వు నన్ను కలుసుకో, నాతో ఉన్న, నన్ను కలువు, నాతో కలువు అంటే అర్థమైందమ్మా? నాతో కలువు, నాతో జట్టు కట్టు, నా పక్కన ఉండు, నా ఇంట్లో ఉండు, నాతో ఉండు, నా బిడ్డలతో ఉండు, నా కుటుంబంతో ఉండు, నా సమాజంతో ఉండు, నా సంఘంతో ఉండాలి ప్రభా. నాకు నువ్వు నా బలం. ఒంటి చేత్తో, చిన్ని గులకరాయితో ఏ సమస్యని ఎలుగుబంటావని చేతులతో చీల్చి పాడేశాడట. యెహోవా నా పక్షం నుండి సింహాన్ని చీల్చివేస్తాడు. ఎలుగుబంటి బలం నుండి తప్పింపబడ్డాడు. యెహోవా నా పక్షం నుండిగా, యెహోవా నన్ను కలుసుకో, నా కుటుంబాన్ని కలుసుకో తండ్రి. రా తండ్రి, నాతో ఉండు ప్రభా, నా బలమా, నా కోట. సాయంకాలమున వారు మరలా వచ్చేదరు, కుక్కవలే మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండు కొరకు వారు ఇటు అటు తిరుగులాడుదురు. తృప్తి కలుగుని ఎడల రాత్రి అంతయు ఆగుదురు. ఇంకా తినాలని, ఇంకా నన్ను కొట్టాలని, ఇంకా హింసించాలని. అయినా ప్రభా ఇప్పుడు పలుకుతాడు 16వ వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు తండ్రి, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నాయన నీ బలమును గురించి నేను కీర్తించెను. ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానం చేస్తాను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను, కృపగల దేవుడుగాను ఉన్నాడు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమవును. నిరాధారులకు ఆధారం నీవే, నా నీతికి ఆధారమగు దేవా. ఈరికులో నాకు విశాలత కలిగజేసిన వాడు నీవే. అందుకే ప్రభువా, నెమ్మదిగా పండుకొని నిద్రపోతానయ్యా. నేను ఒంటరిగా ఉన్నా కూడా నేను ఎవడెవడికి భయపడను, సురక్షితంగా నేను నివసిస్తాను. యెహోవా మాటలు, మరలా చెప్తున్నాను, యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి
ఊదినంత వెండి ఎంత పవిత్రము. అందుకే ప్రభువా, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమే నీవు నన్ను రక్షిస్తున్న విధానాన్ని బట్టి చూసి నా హృదయం హర్షిస్తూ ఉంది, సంతోషిస్తూ ఉంది. యెహోవా నాకు మహోపకారం చేశాడు, నేను ఆయన కీర్తిస్తాను. ఆయన నాకు మహోపకారం చేశాడు. సదాకాలం యెహోవా యందు, దేవుని యందు నేను నమ్మిక ఉంచి ఉంటాను, గురి కలిగి ఉంటాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నా పక్షమున ఉన్నాడు. నేను కదల్చబడను. జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేస్తూ ఉన్నావు రోజు రోజు. నీ సన్నిధిని ప్రభువా సంపూర్ణమైనటువంటి సంతోషములు కలవు తండ్రి. నీ కుడి చేతులు నిత్యము సుఖం ఉంటుంది. నిన్ను నమ్ముకున్న వాడిని తలగాన చేస్తావు ప్రభా. నేనైతే తండ్రి అందును బట్టి నీతి గలవాడనే నీ స్వరూప దర్శనం చేస్తాను, నీ ముఖ దర్శనం చేస్తాను. నా ఆశను మనసారా తీర్చుకుంటాను. నా హృదయపూర్వకంగా నేను స్తుతిస్తాను. యెహోవా, ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినబడాలి ప్రభువా. ఉదయాన్నే నా ప్రార్థన తండ్రి, ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుని ఉంటాను ప్రభువా. యెహోవా నా బలమా, ఏమని పాడిన తండ్రి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము నీవే, నా కోటము నీవే, నన్ను రక్షించేవాడు నీవే, నా కేడుము నీవే, నా రక్షణ శృంగము నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా దేవుడవు నీవే. నేను తండ్రి, నేను ఆశ్రయించిన నా ఆశ్రయ దుర్గం, నా ప్రాణదుర్గం, నా ప్రాణదాతని గూర్చిన ప్రార్థన నాకు నిరంతరము తోడుగా ఉంటుంది. అదే నా కంచె, అదే నాకు కంచె. నా ప్రభువా, నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా తండ్రి, నా ప్రార్థన ఆలకించాయా. నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీ దృష్టికి ఎల్లప్పుడూ అంగీకారమగును గాక. నా ప్రార్థనలు ఆలకింపబడును గాక. ఇరుకులో ఉన్నాను ప్రభువా, విశాలత కలుగబడుతుంది నాకు. విశాలత కలుగు. నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నాయన నీవే నాకు వెలుగు, నీవే నాకు రక్షణ, నీవే నా కోట, నీవే నా కొండ, నా శైలం నీవే, నా ఉన్నత దుర్గం నీవే. నాయన అందును బట్టి తండ్రి నేను స్తుతిస్తున్నాను. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతాను ప్రభువా. ఎవరి కొరకు కనిపెట్టను, ఎవరి కొరకు ఆశ పెట్టుకోను, ఎవరు నా పక్షాన్ని యుద్ధం చేస్తారని ఎవరు లేరనుకుని 59వ కీర్తన మనం ఎవరు లేరనుకుని ఒంటరిగా ఉన్నామనుకుని ఇష్టం వచ్చినట్టు మీద పడిపోతున్నాడు, ఇష్టం వచ్చినట్టు అవమానిస్తున్నారు. నన్ను ఒంటరిని చేసి వాడికి ఎవడు లేడు, దిక్కు లేనాడు, ఆధారం లేనివాడు అనుకుంటూ ఉన్నాడు. కానీ భగవంతుడు ఈ రోజున అంటాడు కదా, నిరాధారులకు ఆధారం ఆయనే, దిక్కు లేని వారికి దిక్కు ఆయనే. ఎవరు లేరనుకుంటున్నారా? మన పక్షంను యుద్ధం చేయబడి. ఎంత గంభీరమైనటువంటి మాట అండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొను. ప్రభువా నన్ను కలుసుకో, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, ఈ సూటిపోటి మాటలు కత్తుల్లో దూరుతున్నాయి, బాణాల్లా వేస్తున్నారు, నా వల్ల కావట్లేదు. నాయన నీవు నా పక్షాన్ని యుద్ధం చేయడానికి నన్ను కలుసుకోవా, నాతో జతకట్టవా, నా కొరకు పూటపడవా, నా పక్షం నీవే యుద్ధం చేయవా, నీవే కాపలా కాయవా, నేను పడుకుంటానయ్యా. అందుకే నీ మీద నా చింతంతా వేసేసి నా హృదయంలో త్రాణ పుట్టిస్తున్నావు ప్రభా. 138వ కీర్తన ఇప్పుడే చూసాం కదా. నా హృదయంలో త్రాణ పుట్టించావు, నేను మొర్రపెట్టు దినమున నువ్వు నాకు ఉత్తరమిస్తూ ఉన్నావు, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరుస్తున్నావు ప్రభా. తండ్రి యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన నిన్ను తలంచుకొనుచున్నాడు, ఆయన నిన్ను పట్టించుకుంటాడు, ఆయన నిన్ను లక్ష్య పెడతాడు. నా కుటుంబాన్ని ఆయన పట్టించుకునే దేవుడు. ఎవరు లేరని చింతపడక్కర్లేదు. మన పక్షాన భగవంతుడే, ఆయనే నా ప్రాణంలో త్రాణ పుట్టించి నాకు ధైర్యాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయము. యెహోవా నీ కృప నిరంతరముండు కాక. యెహోవా నా ఆశ్రయం. 28వ కీర్తన మనం చూస్తాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము. ఆయన నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక. ఏమన్నామా? యెహోవా నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను.
53వ కీర్తన మనం చదివాము, 4వ వచనంలో ఉంటుంది కదా, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు, నిరాధారులకు ఆధారం ఆయనే, దిక్కులేని వారికి దిక్కు ఆయనే. ఏమనుందమ్మా? ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. నా ప్రాణం తెప్పరిల్లుతుంది, అందుకే తేలిక అయిపోతుంది. నా బరువంతా ఆయన మీద వేశాను, నా చింతంతా ఆయన మీద వేసేసాను, హ్యాపీగా సంతృప్తిగా ఉన్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయం, ఆయన తన అభిషక్తిని తను ఏర్పాటు చేసుకున్న వాడిని రక్షించుటకు ఆయన రక్షణ దుర్గం. 8వ వచనంలో మనం చూడొచ్చు, 28వ కీర్తన. అందుకే 35లో అంటాడు కదా, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. ప్రభువా నన్ను కలుసుకోవా, నాకు సహాయం చేయవా, బాధ భరించలేకపోతున్నాను, ఒంటరి జీవితం, ఒక్కడిని అయిపోయాను, తట్టుకోలేకపోతున్నాను, చెప్పుకోవడానికి ఎవరు లేరు, నాతో కలుసుకోనికి రావా అని ప్రార్థన చేశాడు దావీదు. తాను మరలా చివరిగా ఆన్సర్ పొందుతూ ఏమని ప్రార్థన మళ్ళీ ఆన్సర్ వచ్చిందని స్తుతిస్తున్నాడమ్మా. యెహోవా నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము నీవే. ఏమన్నాడమ్మా? నా ఉన్నతమైన దుర్గము నీవే, నా దేవుడే నాకు ఉన్నత దుర్గము. 10వ వచనంలో నా దేవుడు తన కృపలో నన్ను కలిసి కొనెను. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. చాలమ్మా, నేను పట్టించుకునే దేవుడు నీ పక్షాన తను మాట్లాడతాడు, నువ్వు కాముగా ఉండు, మీరు ఊరుకుని ఉండండి. దేవుడు చేసే కార్యాన్ని ఊరిక నిలబడి చూడండి. ఎందుకు ఆదుర్దాపడిపోతావు, ఎందుకు భయపడిపోతావు? చివరిగా 16వ వచనం 17 చూసి మనం ముగిద్దాం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించేదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తాను. 17వ వచనం, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడిగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించేదను. తలంపులు అతి శ్రేష్టమైనవి, శాశ్వతమైన కృప చూపినావు, నీ ప్రేమ ఎంతో అతి మధురము, శాశ్వతమైన కృప చూపినావు, నీ ప్రేమ ఎంతో అతి మధురము. ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధ దేవా స్తుతియంతును, స్తోత్రార్హుడా నిన్నే ప్రణతింతును. పరిశుద్ధ దేవా స్తుతియంతును, స్తోత్రార్హుడా